2024 ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల కింద కన్సిడర్ చేసుకుంటే అసెంబ్లీ పక్కన పెట్టి టీఆర్ఎస్ కానీ, అంత పెద్ద టీఆర్ఎస్ కానీ, అంత పెద్ద వైసీపీ కానీ, ఈ రెండింటిని మించిన బిజు జనతాదళ్ కానీ, ఇవన్నీ అంటే బిజు జనతాదళ్ చాలా చాలా స్ట్రాంగ్. ఈ మూడు పార్టీలు కూడా చాలా దారుణమైనటువంటి ఓటమిని చవి చూస్తాయి. బీఆర్ఎస్కి అసలు 0 ఎంపీ సీట్స్, చాలా దారుణమైన పరిస్థితి. అయితే ఒకటి ఇక్కడ చాలా స్పష్టంగా నమ్ముతున్నారు కేంద్రంలో ఉన్న పెద్దలు, ఎన్డీఏ అనండి, ఐఎన్డీఏ అనండి, ఎవరైనా కూడా ఏం నమ్ముతున్నారంటే 2029లో జగన్ అయినా, నవీన్ పట్నాయక్ అయినా, కేసీఆర్ అయినా వీళ్ళు ఖచ్చితంగా పుంజుకుంటారు. ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్ యొక్క పాలన విషయంలో ప్రజలు సంతృప్తి చెందక మళ్ళీ వీళ్ళని కొట్టేస్తారేమో, లేదా తమిళనాడు తరహా పాలిటిక్స్ వచ్చాయి కాబట్టి మళ్ళీ జగన్ వైపు ఒకసారి, మళ్ళీ చంద్రబాబు ఒకసారి, ఇట్లా వెళ్తూ ఉంటుందేమో అని ఒకటి నమ్మకం ఏపీలో. ఇక తెలంగాణ వైపు వస్తే కేసీఆర్ యొక్క పాలన బాగుండేది, రేవంత్ పాలన బాలేదు అనేటువంటి అపవాదానండి, లేకపోతే ఆరోపణలనండి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి భారీ ఎత్తున 7-8 నెలల పాలన తర్వాత. ఇక బిజు జనతాదళ్ ప్లేస్ లో బీజేపీ వచ్చి అధికారం చేపడుతోంది. బీజేపీ మీద ప్రజలకి నమ్మకం సన్నగిలడానికి చాలా తక్కువ టైం పడుద్ది. అసలు దేశవ్యాప్తంగానే బీజేపీ యొక్క గ్రాఫ్ చాలా దారుణంగా పడిపోతుంది అనేటువంటి నమ్మకంతో ఈరోజు ఐఎన్డీఏ కూటమి ఉంది. సో ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళు ముగ్గురు గనక రాహుల్ గాంధీతో నిలబడితే, ముఖ్యంగా నవీన్ పట్నాయక్, జగన్మోహన్ రెడ్డి గనక నిలబడితే 29లో అద్భుతమైనటువంటి బౌన్స్ బ్యాక్ గనక వీళ్ళిద్దరు ఇవ్వగలిగితే, వీళ్ళతో పాటు కేసీఆర్ కూడా ఇవ్వగలిగితే ఇది ఒక భారీ సంచలనంగా మారేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఐఎన్డీఏ కూటమి ఫామ్ అయ్యి అధికారంలోకి రావడానికి వీళ్లే క్రూషియల్ అవబోతారు ఆ రోజు. ఇప్పుడు ఎట్లయితే ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు, నితీష్ కుమార్ క్రూషియల్ అయ్యారో అప్పుడు వాళ్ళకంత పరిస్థితి ఉండకపోవచ్చు. నిజానికి బీహార్ ఎలక్షన్ వస్తున్నాయి. బీహార్ ఎలక్షన్ లో ఏమాత్రం కూడా ప్రభావం చూపించే పరిస్థితిలో నితీష్ కుమార్ లేరు కాబట్టే అన్ని వేల కోట్లు దేశ బడ్జెట్ లో తీసుకెళ్లి బీహార్కి ఇవ్వాల్సి వచ్చింది కేంద్ర ప్రభుత్వం. నిజానికి నిలబెట్టారు కాబట్టే కాదు, నిలబెట్టారు కాబట్టి ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి ఇచ్చేటువంటి సిచ్యువేషన్ అయితే అక్కడ స్పష్టంగా అనిపిస్తుంది. సో వీళ్ళిద్దరూ గనక కలిస్తే రాహుల్ గాంధీతో, రేపు మొన్న కూడా ఏమైందంటే బిజు జనతాదళ్ గతంలో ఎన్డీఏకి బాగా సపోర్ట్ ఇచ్చేది, జగన్మోహన్ రెడ్డి కూడా ఇచ్చేవారు, ఆయన కేసులు భయం కావచ్చు, ఆయన సపోర్ట్ ఆయన ఇచ్చేవారు. తమ రాష్ట్రానికి మంచి చేసుకోవడం కోసం ఒరిస్సాకి నవీన్ పట్నాయక్ కూడా బాగానే ఇచ్చేవారు ఆ ఎంపీలు. అయితే రాను రాను ఏమైపోయిందంటే మొన్న జూలై 24 జరిగిన బడ్జెట్ ప్రసంగంలో కూడా ఇండియా కూటమికి సంబంధించిన నేతలందరూ బయటకు వచ్చేస్తుంటే బిజు జనతాదళ్ కూడా బయటకు వచ్చేసింది. గతంలో ఎన్డీఏకి వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడిని బిజు జనతాదళ్ మాట్లాడడం మొదలెట్టింది. చాలా గట్టి స్వరాన్ని స్ట్రాంగ్ గా వినిపిస్తుంది బిజు జనతాదళ్. ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి కూడా నెమ్మది నెమ్మదిగా స్వరాన్ని పెంచుతున్నారు. అంత గట్టిగా పెంచకపోయినా నేరుగా జంతర్ మంతర్లో, అంటే నరేంద్ర మోడీ యొక్క అడ్డా కింద లెక్క ఢిల్లీ అంటే దేశ రాజధాని, దేశ రాజధాని ఏ ప్రధానమంత్రికైనా అడ్డానే. అట్లాంటి ప్లేస్ లో జంతర్ మంతర్లో పెట్టి అఖిలేష్ యాదవ్ లాంటి వాడితో, ప్రియాంక చతుర్వేది లాంటి వాళ్ళతో మాట్లాడించి ఇండీ కూటమిలో ఉన్న నేతల్ని ఇక్కడ హైలైట్ చేస్తూ మాట్లాడించిన సిచ్యువేషన్ చూస్తుంటే జగన్ ఖచ్చితంగా ఇండీ కూటమి వైపు అడుగులు వేస్తున్నారు అనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఇన్నాళ్ళు కాసంత సైలెంట్ గా ఉన్నటువంటి వైసీపీ ఇప్పుడు ఒక స్ట్రాంగ్ గ్రిప్ ని తీసుకునేటువంటి ఆలోచన చేస్తుంది. ఇది గనక జరిగితే అంటే రాహుల్ గాంధీతో వీళ్ళు కలిస్తే ఏమవుద్ది అంటే బిజు జనతాదళ్ ఒక మంచి బౌన్స్ బ్యాక్, కేసీఆర్ ఒక మంచి బౌన్స్ బ్యాక్, జగన్ ఒక మంచి బౌన్స్ బ్యాక్ ఒకేసారి ఇస్తే ఈ 3 రాష్ట్రాలు కలిసి కేంద్రంలో ఇండీ కూటమి నిలబెట్టగలుగుతాయి. ఇది జరగబోతుంది 29లో. ఎందుకంటే 3 సార్లు టర్మ్ ఇచ్చారు ఆల్రెడీ మోడీకి, ఇంకెన్ని సార్లు ఇస్తారు? ఛాన్స్ తగ్గిపోతూ వస్తుంది, ఖచ్చితంగా ఓడిపోతారు అంట్లా. ఛాన్స్ విపరీతంగా తగ్గుతుంది. 3 టర్మ్స్ అనే రికార్డ్ బ్రేక్ దేశంలో ఎవరి వల్ల కాల. అట్లాంటి వ్యక్తి 4గోసారి గెలిపించడం అంటే జనాలు యాంటీ ఇంక్యుమెన్సీ అనేది ఏది పనిచేసినా పని చేయకపోయినా జనాల్లో పనిచేసేది యాంటీ ఇంక్యుమెన్సీ బాగా పనిచేస్తుంది. కేసీఆర్ రకరకాల హడావుడి చేశారు, కానీ ఆయన ఓడిపోవడానికి యాంటీ ఇంక్యుమెన్సీ ఎక్కువ కారణం. ఎక్కువ కాలం 10 సంవత్సరాలు ఉన్నారు కాబట్టి. సో 5 సంవత్సరాలకే దింపేయడానికి సిద్ధపడుతున్నటువంటి టైంలో కేసీఆర్ 10 ఏళ్ళు, మోడీ 15 ఏళ్ళు ఉన్నారంటే నిజంగా వాళ్ళకి దండం పెట్టచ్చు. 4గోసారి కనుక మోడీ వస్తే గుడి కట్టించవచ్చు, అందులో క్వశ్చన్ లేదు. బట్ యాంటీ ఇంక్యుమెన్సీ బాగా ఫామ్ అయింది. ఆల్రెడీ 2024 ఎన్నికల్లో అది కనిపించింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఇదివరకు మీద చాలా పుంజుకునేటువంటి పరిస్థితి కనపడడంతో ఎన్డీఏ, బీజేపీ సొంతగా మెజార్టీ తీసుకోలేకపోవడం, ఎన్డీఏలో వీళ్ళిద్దరూ లేకపోతే అసలు మెజార్టీ లేకపోవడం జరగడం అనేది ఇదంతా రాహుల్ గాంధీకి ఫెచ్చింగ్ అవుతుంది. సో వీళ్ళిద్దరిని గనక తన వైపు పెట్టుకోగలిగితే, ఓ పక్క జగన్ ని, ఓ పక్క నవీన్ పట్నాయక్ ని రాహుల్ గాంధీ జాగ్రత్తగా క్రోడీకరించుకుని తనతో పెట్టుకోగలిగితే 29లో ఆయన పీఎం అవడానికి డెఫినెట్లీ చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి.